ಲಕ್ಷ್ಮೀದೇವಿ ನಮ್ಮನೆ ಬಿಟ್ಟು ಎಲ್ಲೂ ಹೋಗ್ಬೇಡ ಕಣವ, ಯಾವಾಗ್ಲೂ ಹಿಂಗೇ ನಗ್ನಗ್ತಾ ಇರವ. ಈ ನಾನು ಲೇ ಲಕ್ಷ್ಮಿ, ನಾನ್ ನೆಂಡ್ರಪ್ಪ ದುಡ್ನ ಲಕ್ಷ್ಮಿ ಅಂತ ಕರೆಯಾಕಾಯ್ತದ ಬುದ್ಧಿ. ఏం చేస్తా ఉన్నావు రాయిడా? ఏం చేస్తా ఉన్నావు లోపల? అల్వే బిడ్డ అవుతుంది కదా. స్వామి నన్ను అది ఎలా పెట్టుకుంటారా? ఎవరికైనా ఇచ్చేయాలా? పెట్టుకుంటారు పాప ఆస్తి పెట్టుకొని. ಅಲ್ವೇ ನಾಳೆ ನಮ್ಮ ಮನೇಲಿ ಏನು ನಾಳೆ ನಮ್ಮ ಮನೇಲಿ ಏನದೆ ಏನಿದೆ ಅಂತವಾ? ಬಿಟ್ಟು ಪುಟ್ಟಿ ಮಗು ನಾಮಕರಣ ತಾನೆ పుట్టింది బిడ్డ. ನೋಡು ఇల్లోడు ముందు వస్తాను. లేక 60 ఏళ్ళకి బిడ్డ పుట్టింది కదా, బిడ్డ పుట్టిన పని చెయ్యాలని నాకు తెలుసు. ఓ చెప్పంటాను కాకరిసినట్ల. ఏమో చెప్పండి. ಅಲ್ಲಿ ಮನೆ ಮುಂದೆ ಗುಡಿಸ್ಬೇಕು, ಸಗಣಿ ಹಾಕ್ಬೇಕು, ರಂಗೋಲಿ ಬಿಡ್ಬೇಕು, ಇಡ್ಬೇಕು, ಚಪ್ರ ಹಾಕ್ಬೇಕು, ಏಯಲ್ಲ ಪೇಟೆಗೆ ಹೋಗಿ ಸಾಮಾನು ತರಬೇಕು, ಅಡಿಗೆ ಸಾಮಾನು, ಪುರೋಹಿತರನ್ನ ಕರಿಬೇಕು, ಬ್ರಾಹ್ಮಣರನ್ನ ಕರಿಬೇಕು, ಅವ್ರಿಗೆಲ್ಲ ಊಟ ಹಾಕ್ಬೇಕು. ಇಷ್ಟೆಲ್ಲಾ ಕೆಲಸ ಮಾಡಿಕೊಂಡಿದ್ದು ಏನೇ ಇದು ಮನೆ ಏನೇ ಇದು ಮನೆ ಅಲ್ಲೇ ಬಿದ್ದದೆ, ಇಲ್ಲೇ ಬಿದ್ದದೆ, ಎಲ್ಲಾದ್ರೂ ಅಲ್ಲೇ ಅದಲ್ಲಿ ಈ ಮೊಬೈಲ್ ನೋಡ್ದೆ ಈ ಬಿಟ್ಟು ಸುಸ್ತೀಯಾ? ನೋಡ್ದೆ ಬಿಡ್ಗೆ ನಿನ್ಗೆ ಕೆಲಸ ಬೇಕಾ ಈಗ? బిడ్డకి బేద్దాయి తలకాయ నిలుస్తా ఉండే బిడ్డకి. ఇంకా సుస్తైపోయింది. నువ్వు పోయే పొయ్యి మనిషి తోడుతారన్న, ఆడు మనిషిని తోడుతారంట. అయ్యమ్మ ఇంత పొయ్యి చూసుకుంటుంది, నేను ఇల్లు చూసుకుంటా. నేను ఏదైనా హాస్పిటల్ దవాఖానకి పోయి 2 పుచ్చుకొస్తాను నేను పోయి. నువ్వు ఆడు కర్కవన్బిಡ್ತೀನಿ రాండి ఇట్లా తీసేయండి. ఇక బిడ్డ పుట్టిన ఆనందం కదా, ఒక పాట ఏమి వద్దా? ಬಿಡ್ಡಿಗೆ ಬೇಡ್ಲು ಎಲ್ಲೋದಪ್ಪ ಇವಳು ಕಿವಿ ಕಿಚ್ಚು ಮಾಡ್ಬಿಡ್ಯಾ?
ಏಯ್ ಕರ್ಕೊಂಬಂದಿದ್ದೀನಿ ನೋಡಿ. ಮಾಡ್ತದಂತೆ ಕೇಳು. ಪಾಲು ಏನು చేస్తున్నట్టు ఓయమ్మ ఆకాశానికి భూమికి ఒకటే ఉందే ఏమ్మా అమ్మ వర్షం వినిపిస్తాయి పొట్లాన్ని చేస్తావమ్మా మాడు తేలుతాయి ఓయమ్మ చేస్తుందంట మాడు ఏమ్మా మా ఇంట్లో చాలా పనులు ఉంటాయి రేపు పనులుగా చూడు తలకాయ ముందు అక్కడ ఏమన్నా మంచిదేనా చెయ్యి మంచిదేనా నాడే పొడింటాయి సొమ్ములు బంగారం అంతా నా ఇంట్లో ಒಳ್ಳೆ ಮನಸ್ಸೆ ಪಾಪ ಬಡವೆ ಅಂತೆ చెయ్యి మంచిదేనా కోపం లోపల నేను కొంచెం చెప్పుకుంటాను ಮಾಡ್ಕೊ పెద్దగా బంగారు గిరికించింటాను ఆ బంగారు చూసుకొని గోధుమ మిత్రులా నాకు ఇట్లా కొన్ని ఉండే చూసుకొని వస్తానా పరమాత్మ రాజాదిరాజ చక్రవర్తి సార్వభౌమన పత్రియాగి పరమనేది కోడీవేసువంతి నన్ను అడిగి బలదని ఆ పరమాత్మను దేవాది దేవ ಆ ಚಿತ್ರಪಟದಲ್ಲಿರುವ ನವಿಲು ಜೀವ ತಳೆದು ಬಂದು ನಿಮ್ಮ ಮಗುವಿನ ಕೈಯಲ್ಲಿರುವ ಬಂಗಾರದ ಗಿಲುಕಿ ನುಂಗಿ ಮತ್ತೆ ಗೋಡೆಯಲ್ಲಿ ಐಕ್ಯವಾಯಿತು ತಾಯಿ. నా ఇంట్లో 30 ఏళ్ళ నుంచి భారత తరలించిన నెమలి ఫోటో దానికి ప్రాణం వచ్చి నా బిడ్డ చేతుల్లో బంగారు గిరికి మింగి తిరిగా పోయా చేరుకున్నా నమ్మలేకమ్మా నమ్మలే నమ్మలేదా అమ్మా ఇదేమి చిత్రం వింటురా ఇక మరి అంత నాకు తాయి ನೀವು చెప్పేవాడిని ಸತ್ಯವಾಗಿಯೂ ನಾನು ಕಥೆಯಲ್ಲಿಲ್ಲವಮ್ಮ అంటే పోయిನ ಗಿರಿಕೆ ನಿಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನೇ ಕಲಿಸಿದ್ದಾಯಿ ಅಯ್ಯೋ 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 ಸತ್ಯವಾಗಿಯೂ ನಾನು ಕಥೆಯಲ್ಲಿಲ್ಲಮ್ಮ ನಿಮ್ಮ ಪತಿಯನ್ನೇ ಕರೆಸಿ ನೀವು ಏನೇನು నేను పొలి చేసే పొలి మనిషి కొడతానంట అంటే